హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఓటీజీలో కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా మార్బుల్ కేక్ అనమాట. ఆల్రెడీ మొన్న మనం కేక్ ప్రిపేర్ అదే ఓటీజీ చూపించాను కదా మీకు. అందుకనే ఇప్పుడు అందులోనే నేను కేక్ ప్రిపేర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకని ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని, అంటే మీరు ఎందులో తీసుకోవాలనుకుంటే అన్ని కప్స్, నేనైతే ఆ గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేసుకున్నాను మిక్సీ జార్లో. అలాగే పక్కన మైదా పిండి కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇది వచ్చి మైదా పిండితో చేస్తున్నానండి. అలాగే అదే గ్లాసు మీరు ఆయిల్ వేసుకోండి. నేను ఈ గరిటెతో 2.5 గరిటెలు వేస్తే నాకు ఒక గ్లాస్ అవుతుంది. ఇంకా అందుకనే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇప్పుడు ఎగ్ మనం బ్రేక్ చేసి 2 ఎగ్స్ని వేసుకోవాలి. యాక్చువల్గా నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పానండి, మనకి కొలతలు వచ్చేసి పెద్దగా కొత్తగా ఏముండవు. ఆల్రెడీ మనం ఏ దాంతో మైదా తీసుకుంటున్నామో ఏ దాంతోనే షుగరు, ఆయిల్, ఇంకా మనం ఇందులో ఎగ్స్ యాడ్ చేస్తే ఎగ్స్, లేకపోతే మిల్క్, అలా సేమ్ క్వాంటిటీ తీసుకున్నారంటే ఎగ్ మనకి మాయిశ్చర్గా ప్లఫీగా బాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ వేసుకొచ్చుకుంటాను. మిక్సీ వేసుకొచ్చుకొని ఇప్పుడు పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ మైదా పిండి వేసుకున్న బౌల్ ఉంది కదా, అందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, మనం ఆల్రెడీ మిక్సీ వేసుకొచ్చుకున్న దాన్ని కూడా ఎగ్ మిక్చర్ని మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోండి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే ఇందాక మిక్సీ వేసుకునే ప్లేస్లో హ్యాండ్ బ్లెండర్ని యూస్ చేయండి. కేక్ ఇంకా ప్లఫీగా వస్తుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను. విస్కర్ ఉన్నా విస్క్ చేయొచ్చు, బట్ అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం హాఫ్ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మార్బుల్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, అందుకని ఇలా హాఫ్ తీసుకున్న దాంట్లో ఒక పోర్షన్లో కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు దాన్ని మనం మంచిగా మన దాంట్లో పేస్ట్లో మిక్స్ అయ్యేలాగా కోకో పౌడర్ని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఎందులో అయితే కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ బౌల్ని తీసుకొని దాంట్లో ఆయిల్ గ్రీస్ చేసి పౌడర్ పైన వేస్తే మైదా పౌడర్ ఇంకా స్టిక్ అవ్వకుండా ఉంటుంది. దాని తర్వాత 1 స్పూన్ క్రీమ్ కలర్లో, 1 స్పూన్ ఏమో చాక్లెట్ కలర్ది, ఆ 2 ఒకదాని మీద ఒకటి స్లోగా వేసుకోండి. ఫాస్ట్గా వేసుకున్నారంటే మళ్ళీ మీకు కలిసిపోతుంది. బట్ ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే ఈ టైప్ బాక్స్ కాకుండా రౌండ్ టైప్ బాక్స్ తీసుకోండి. మీకు అప్పుడు షేపింగ్ కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చేసిన తర్వాత నేను మా వారు అదే అనుకున్నాము. అందుకని ఇక్కడ నేను ఈ చిన్న కరెక్షన్ చెప్తున్నాను. ఇది కూడా వచ్చింది, బట్ అదైతే ఇంకా బాగా వచ్చేది అనుకుంటా. స్లోగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఇలా మొత్తం మన దగ్గర ఉన్న మిక్చర్ని మొత్తాన్ని ఇలాగ వేసుకొని స్పూన్తో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా అది కూడా చాలా స్లోగా అనండి, మళ్ళీ కలిసిపోయేటట్టు అనకండి. ఇప్పుడు కింద గట్టిగా ట్యాప్ చేశారు అంటే మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి వెళ్ళిపోతాయి. మనం ముందుగానే అవన్నీ హీట్ చేసి పెట్టుకోవాలండి. 180 degrees ఒక 10 minutes అలా హీట్ చేసి పెట్టుకోండి. 10 minutes 20 minutes హీట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం బేకింగ్ ట్రే మీద ఇప్పుడు మనం వేసుకున్న కేక్ మౌల్డ్ని పెట్టేసి, చూసారు కదా ఇక్కడ 180 degrees 150 to 200 మధ్యలో మీరు కౌంట్ చేసుకుంటే అప్పుడు 180 ఉంటుంది. ఇది తెలుసులేండి, నేను కౌంట్ చేస్తున్నాను నేను తెలుసుకోవడం కోసం. ఇప్పుడు 10 మీద ఉంది కదా ఆల్రెడీ మనకి హీట్ అయ్యి, అక్కడ నుంచి నేను 30 మీదకి పెట్టేస్తున్నానండి. అంటే మనకి 30 minutes బేక్ అవ్వాలి. ఇప్పుడు చూసారా, ఆల్రెడీ ఒక 5 minutesకే మనకి ఇలా మంచిగా పైకి పొంగుతా కనిపించింది. ఇంకా మనం 30 minutes కంపల్సరీ వెయిట్ చేయాలి. 20 minutes అయిపోయిందండి టైము. 10 మీదకి వచ్చేసేసింది. నేను ఒకసారి చెక్ చేస్తున్నాను ఎందుకైనా మంచిదని. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, అందుకే చూడటానికి ఇదిగో నాకు ఇక్కడ నుంచి చూస్తే బాగా పైకి పొంగిపోయింది. అందుకని నేను అయిందేమోనని చెప్పేసి ట్రేలో నుంచి ఓవెన్లో నుంచి ట్రేని బయటకు తీసి చెక్ చేద్దామనుకున్నాను. అందుకనే నేను బయటకు తీస్తున్నాను. చూసారా ఎంత మంచిగా పొంగిందో కదా, చూడటానికి పైదాకా మంచిగా వచ్చేసింది. మనం కంపల్సరీ హాఫ్కే వేసుకోవాలండి బ్యాటర్, లేకపోతే బాగా పైకి వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఫోర్క్ పెట్టి చూస్తాను, ఒకవేళ స్టిక్ అవుతుంటే. చూసారా ఇలా స్టిక్ అవుతుంది, అందుకని నేను మళ్ళీ పెట్టేశాను.
కంప్లీట్ టైం అయిపోయి ఇక్కడ చూసారా మీకు లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. నేను ఇక్కడ ఆన్ చేసే ఉన్నాను బట్ కింద లైట్ ఆఫ్ అయిపోయింది అంటే మనకి టైం కూడా అయిపోయింది, ఆఫ్లోకి వచ్చేసేసింది టైం కూడా. ఒక బెల్ లాగా సౌండ్ వస్తుంది, అప్పుడు మనకి ఇంకా అయిపోయినట్టే. ఇంక నేను ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాను. చూసారా నేను ఫోర్క్ పెడితే ఏం స్టిక్ అవ్వలేదు. ఇప్పుడు మనం మౌల్డ్లో నుంచి రిమూవ్ చేసుకుందాం. చాలా పర్ఫెక్ట్గా బాగా అయిందండి, బట్ 30 మినిట్స్ టైం పట్టింది. నేను ఇప్పుడు దీన్ని కట్ చేసి మీకు చూపిస్తాను లోపల ఎలా వచ్చిందో. వావ్, బాగానే వచ్చింది. యాక్చువల్గా ఈ మార్బుల్ కేక్ నేను కూడా ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం అండి. మామూలు కేక్స్ అయితే నేను చేస్తూనే ఉంటాను కదా, మీరు చూస్తారు. ఈ కేక్ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకనే ఎలా వచ్చిందో ఆ లేయర్స్ అనుకున్నాను. బట్ రౌండ్ అయితే ఇంకా బాగా వచ్చేది, బట్ బాగా ప్లఫీగా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. ఇప్పుడు ఇంకా మనం పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసేయటమే. ఇలా సింపుల్గా మార్బుల్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా ఓటీజీలో అది కూడా. ఐ హోప్ ఇది మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే మీరు ట్రై చేస్తే నాకు ఇన్స్టాలో పిక్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ మీకు ఫాస్ట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.